కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వేలుపుల చైతన్య సుమన్ టీవీ రిపోర్టర్ గురియాల నియోజకవర్గం. ఈరోజు మనం చూస్తున్నాం పొందుగోల దాచేపల్లి మండలం పొందుగోల గ్రామ పంచాయతీలో మండల పరిషత్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కోతవీడు దూరంలోనే బార్డర్ చెక్ పోస్ట్, ఆంధ్రప్రదేశ్కు బార్డర్ చెక్ పోస్ట్ ఉంది. ఈ బార్డర్ చెక్ పోస్ట్కి భారీ వాహనాలు ఆపుతూ, ఇందులో కూడా ఇది ప్రధానమైన హైవే. ఈ హైవేలో కూడా ఇక్కడ సింగిల్ రూట్ ఉండడం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. గతంలో ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. రోజు మార్చి రోజైనా ఇక్కడ ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయినా జరుగుతూ ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలు ఈ స్కూల్లో దాదాపు 100 నుంచి 150 మంది పిల్లలు ఉంటారు. ఈ 100 నుంచి 150 పిల్లలు, పసిపిల్లలు రోడ్డు దాటడం, ఉదయాన్నే స్కూల్కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇలా రోడ్డు దాటాలంటే ఈ భారీ వాహనాలతో ఎంతో ప్రమాదంతో కూడుకున్నది. ఉదయం పూట వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు, సాయంకాలం పూట టీచర్సే స్కూల్ వదిలిపెట్టే టైం కాబట్టి పిల్లలందరినీ ఒక్కసారి రోడ్డు దాటిచ్చి పంపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఉదయాన్నే తల్లిదండ్రులు ఇంకొక నెల 10-15 రోజులు దాటితే వర్షాకాలం స్టార్ట్ అయింది, పంటలు వేసుకున్నారు. చేలలో ప్రతి ఒక్కళ్ళు సన్నకారు రైతులు పొలం పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ పిల్లల్ని అసమర్థతో సరే రోడ్డు దాటుతారులే అని చెప్పి వదిలేస్తే యాక్సిడెంట్ అయితే ఆ పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి? ఏదైనా జరిగితే రోడ్డు ఎక్కుతారు, ఏదైనా విషయం గొడవ అవుతుంది అని చెప్పేసి అటు తల్లిదండ్రులు కానీ ఇటు స్కూల్ యాజమాన్యం కానీ అశ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు ఎన్ఎస్ టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా వారు ఈ రోడ్లో పెట్రోలింగ్కి వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో ఈ టైంలో హాఫ్ అన్ అవర్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తే ఈ పసిపిల్లలకు ఇబ్బంది లేకుండా రోడ్డు దాటించవచ్చు. ఎవరైనా ఏం చెప్తాం, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా నేటి బాలులే రేపటి పౌరులు, భవిష్యత్తు బంగారు బాటలు వేస్తారు, అది ఇది అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. నాయకులు కానీ ఇక్కడ ఈ స్కూల్కి విద్యా కమిటీ ఉంది, అదేవిధంగా అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ స్కూల్ని ఈ పిల్లలకు ఉపయోగపడేటట్టు నేషనల్ హైవే వాళ్ళ టోల్ ప్లాజా వాళ్ళతో మాట్లాడి ఆ సిబ్బందిని ఇక్కడ ఒక పావుగంట సేపు ఎలాగో పెట్రోలింగ్కి వస్తున్నారు కాబట్టి ఆ పెట్రోలింగ్ వెహికల్ ఇక్కడ ఆపి రోడ్డుకి పిల్లలను దాటిచ్చే సమయంలో దాటిస్తే ఆ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ ప్రాణహాని జరగకుండా ఉంటుంది. ఈ రోడ్లో భారీ వాహనాలు ఒక 2 నిమిషాల నుంచి ఉంటేనే ఒక 10-20 భారీ వాహనాలు వెళ్తూ ఉన్నాయి.